సంతోషం అనేది సంపదలో ఉంటుంది, అది మన మనసులో ఉంటుంది. మంచి స్నేహితులు ఆరోగ్యం వంటి వారు. అనారోగ్యం బారిన పడినప్పుడే ఆరోగ్యం విలువ తెలిసినట్టు, వారిని కోల్పోయినప్పుడే వారి విలువ తెలుస్తుంది. ప్రతి నిమిషం విలువైనది. విలువను వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది. వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన సమాధానం. పొగడ్త సుగంధం వంటిది. దాన్ని పీల్చేందుకే ప్రయత్నించాలి కానీ మింగేందుకు కాదు. వాదించేవాడికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించేవాడికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బతకగలుగుతావు. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలోకి వెళ్తుంది. బతికున్న చేప నీటి ప్రవాహానికి ఎదురెళ్తుంది. నీ దారేమిటో, నీ స్థితి ఏమిటో తెలుసుకో. మంచివారితో మంచిగా ఉండొచ్చు కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యొచ్చు కానీ బురదను బురదతో కడగలేము. మనం చేయాలనుకున్న పని వల్ల మనకు ఆనందం లభించవచ్చు కానీ ఆ పనిని ఇష్టపడి పని చేయటం ద్వారానే అది లభిస్తుంది.